పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆకివీడు దొరగారి చెరువు వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రమేష్, పడాల శ్రీనివాసరెడ్డి, మోరా జ్యోతిరెడ్డి, గేదెల అప్పారావు, దొడ్డి జగదీష్, గాలి సామ్రాజ్యం, గుండుగొల్లు సావిత్రి, ధనరాజు, వంగ జ్యోత్స్నాదేవి, మహమ్మద్ అలీ, ఊడిగ శ్రీనివాస్, షేక్ మాబు, ఎండి జక్కీ, ఐవివి సత్యనారాయణ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా పేదలకు సామాజిక కార్యక్రమాలు, దుప్పట్లు, పళ్ళు పంచే కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ పట్టణ కమిటీకి నాతో పాటు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి పిలిచిన వెంటనే వచ్చిన నాయకులు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, రాష్ట్ర స్థాయి విభాగాల నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచ దేశాలలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని అత్యంత ఘనంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఉండి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గారైన పివిఎల్ నరసింహరాజు గారు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి ఈ రోజున గొప్ప సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఉన్నారు. ఉదయం ప్రతి గ్రామాల్లో కూడా ఉండి నియోజకవర్గంలో ఉన్న 72 గ్రామాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఒక సంక్రాంతి పండుగలాగా, ఒక క్రిస్మస్ పండుగలాగా, ఒక దీపావళి పండుగలాగా, ఒక బక్రీద్, రంజాన్ పండుగలాగా అన్ని సామాజిక వర్గాలు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారంటే ఆ ఘనత మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఈ రోజున మనం చూసాం, గతంలో 2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు, అగ్రవర్ణ పేదలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారో చూసాం. ప్రతి పండుగను కూడా వారి కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునేవారు. 2023లో కూటమి ప్రభుత్వం పాలన చేపట్టినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చిమ్మ చీకట్లో ఈ రోజున మగ్గుతుంది. పండుగలు కరువాయే, కుటుంబంలో ఆనందం కరువాయే, వ్యాపారస్తుల్లో నష్టాలు పాలు, చిన్న చిన్న బండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు కూడా నష్టాలు పాలు. ప్రతి రంగాన్ని కూడా సర్వనాశనం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటే, మరలా మన ఆంధ్ర రాష్ట్రాలు వెలుగులు చిమ్మాలంటే మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి గారి కంటే వారిచ్చే పథకాలని అన్ని మీకు అందిస్తూనే వారికంటే ఎక్కువ పథకాలు ఇస్తానని కూడా నమ్మబలికి కూటమిగా చేరి ఒక్కడిని ఎదుర్కోలేక జత కట్టిన నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన అని ఒక తోక పార్టీ, 3 పార్టీలు కలిపి ఒకే ఒక్కరిని జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఈ రోజున కూటమిగా జతకట్టి మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రోజున అధికారం చేపట్టారు. అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఒక్క పథకాన్ని కూడా ఇవ్వడం సరిపోగా ఈ రోజున వికలాంగులు, ఉద్యోగస్తులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ప్రైవేటు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా రోడ్డును పడేసి ప్రతిరోజు కూడా ధర్నాలు చేసుకునే పరిస్థితిని ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనం అందరూ కూడా గమనిస్తున్నాం. పేద ప్రజలు ఈ రోజున ఒక మంచిగా వారి కుటుంబంలో పండుగ చేసుకోవాలంటే వీలు లేదు. ఈ రోజున ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వ్యాపార రంగాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం కుదేలు చేసింది. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిమ్మ చీకట్లుగా మరి పట్టి పీడిస్తున్న ఈ కూటమి పాలనని ఎదుర్కొని ఆ చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ ఒక వెలుగు రేఖగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనమందరం